కేసీఆర్ మరో ఉద్యమానికి కేసీఆర్ సై అంటున్నారా? రంగంలోకి బీఆర్ఎస్ శ్రేణులు దిగనున్నారా? త్వరలో జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు కేసీఆర్ హాజరు కానున్నారా? కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిపై మరో ఉద్యమం చేపట్టనున్నారా? ఇటువంటి ఆసక్తికర విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కొంతకాలం తర్వాత ఇలాంటి పార్టీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణపై చర్చిస్తారు. అంతేకాకుండా రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రైతుల నీటి హక్కులపై మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ప్రాజెక్టును ఏపీ పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరును నల్లమల సాగర్ ప్రాజెక్టుగా మార్చి ఏపీ ప్రభుత్వం మళ్లీ అదే పని చేస్తోందని మంత్రి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నీటి హక్కులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అందులో భాగంగా రైతుల నీటి హక్కులపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేవలం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి వదిలేస్తారా, లేక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ కేసీఆర్ స్వయంగా ఉద్యమంలోకి దిగితే మాత్రం కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ మరో ఉద్యమానికి కేసీఆర్ సై అంటున్నారా? రంగంలోకి బీఆర్ఎస్ శ్రేణులు దిగనున్నారా? త్వరలో జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు కేసీఆర్ హాజరు కానున్నారా? కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిపై మరో ఉద్యమం చేపట్టనున్నారా? ఇటువంటి ఆసక్తికర విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కొంతకాలం తర్వాత ఇలాంటి పార్టీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణపై చర్చిస్తారు. అంతేకాకుండా రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రైతుల నీటి హక్కులపై మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ప్రాజెక్టును ఏపీ పక్కన
పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టును ఏపీ పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరును నల్లమల సాగర్ ప్రాజెక్టుగా మార్చి ఏపీ ప్రభుత్వం మళ్లీ అదే పని చేస్తోందని మంత్రి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నీటి హక్కులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అందులో భాగంగా రైతుల నీటి హక్కులపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేవలం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి వదిలిస్తారా లేక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ కేసీఆర్ స్వయంగా ఉద్యమంలోకి దిగితే మాత్రం కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ మరో ఉద్యమానికి కేసీఆర్ సై అంటున్నారా? రంగంలోకి బీఆర్ఎస్ శ్రేణులు దిగనున్నారా? త్వరలో జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు కేసీఆర్ హాజరు కానున్నారా? కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిపై మరో ఉద్యమం చేపట్టనున్నారా? ఇటువంటి ఆసక్తికర విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కొంతకాలం తర్వాత ఇలాంటి పార్టీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణపై చర్చిస్తారు. అంతేకాకుండా రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రైతుల నీటి హక్కులపై మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ప్రాజెక్టును ఏపీ పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరును నల్లమల సాగర్ ప్రాజెక్టుగా మార్చి ఏపీ ప్రభుత్వం మళ్లీ అదే పని చేస్తోందని మంత్రి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నీటి హక్కులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అందులో భాగంగా రైతుల నీటి హక్కులపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేవలం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి వదిలిస్తారా లేక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ కేసీఆర్ స్వయంగా ఉద్యమంలోకి దిగితే మాత్రం కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.